హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా వెడ్డింగ్ ఆల్బమ్ అయితే చూపించబోతున్నాను. ఇది మా వెడ్డింగ్ అన్నమాట. రాజేష్ నాగసుప్రియ ఫ్రంట్ అయితే ఇలా డిజైన్ చేశారు సింపుల్గా. అలాగే మా పెళ్ళి వచ్చేసి 24/4/2019 అయితే జరిగింది. సింపుల్గా ఇలా డిజైన్ చేయించుకున్నాం. ఇది వచ్చేసి మా శుభలేఖ కార్డ్ అన్నమాట. అలాగే ఇక్కడ మా ఆయనకి నలుగు పెడుతున్న ఫొటోస్ అన్నమాట ఇవి. అలాగే నలుగు అయిపోయిన తర్వాత ఎదురు నడవటం ఉంటుంది కదా, అది ఆ ఫొటోస్ అన్నమాట ఇవి. మాకైతే ఇలాగా ఎదురు నడుస్తారనమాట. అలాగే ఇది వచ్చేసి మా పెళ్ళి పోస్టర్ అన్నమాట. ఇంకా ఈ ఫొటోస్ వచ్చేసి మేము కళ్యాణ మండపానికి వెళ్ళేటప్పుడు దిగిన ఫొటోస్ అన్నమాట. ఇదైతే పెళ్ళి అయిపోయిన తర్వాత స్టిల్స్ దిగామన్నమాట. ఇది 3Dలో చేయించాము. ఇది వచ్చేసి నా పెళ్ళి పట్టు శారీ అన్నమాట. ఇక్కడైతే బాస్కాలు కడతారు కదా, అవి అయితే కడుతున్నాడు. ఇవి ఇంకా పీటర్ మీద కూర్చున్నప్పుడు ఫొటోస్ అన్నమాట. ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు ఫొటోస్ అన్నమాట. ఇంక ఇక్కడ పూజ చేసేటప్పుడు ఫొటోస్. నేను ఒకసారి మీకు వెడ్డింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇవి జస్ట్ ఫొటోస్ మాత్రమే. ఇక్కడైతే సప్తపది అంటారు కదా, అయితే సప్తపది ఫొటోస్ అన్నమాట. ఈ సప్తపది 7 అడుగులకి 7 అద్దాలన్నమాట. అవి కూడా ఇలాగ డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ చేతికి కంకణాలు కట్టేటప్పుడు ఫొటోస్ అన్నమాట. ఇక్కడ అమ్మ వాళ్ళు బట్టలు ఇస్తున్నారు. ఇదైతే పెళ్ళి అయిపోయిన తర్వాత స్టిల్స్ అన్నమాట. ఒక చోట పెట్టకుండా మధ్య మధ్యలో ఇలాగా పెట్టారు. అలాగే ఇది పెళ్ళికి ముందు పీటల మీద కూర్చోక ముందు ఫొటోస్ అన్నమాట. ఇది వచ్చేసి నా పూల జడ ఇలా వేశారనమాట సింపుల్గా. ఇది వచ్చేసి తరమరాలు బట్టలు అంటాం కదా, అవి అన్నమాట. ఆ ఫొటోస్ అన్నమాట ఇవి.
ఇది వచ్చేసి నా తలంబ్రాల చీర అనమాట. ఇది ఇంకా మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు ఫొటోస్ అనమాట. ఇదైతే వెడ్డింగ్ అయిపోయిన తర్వాత రెండో రోజు ఫోటోషూట్ అనమాట. ఈ విధంగా స్టిల్స్ అయితే తీశారు. ఇక్కడ సన్నాయి ఇంకా తాళిబొట్టు కడతారు కదా, అప్పుడు ఫొటోస్ అనమాట. ఇవి ఈ విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ నుంచి ఇంకా ఈ ఫొటోస్ అనమాట. అలాగే ఇంకా పూజ చేయిస్తున్నారు. అలాగే ఇంకెక్కడ తాళిబొట్టు కడతారు కదా, ఆ ఫొటోస్ అన్నమాట ఇవి. ఈ విధంగా స్టిల్స్ అయితే తీశారు. అలాగే తాళిబొట్టు కట్టిన తర్వాత ఇంకా అందరూ వచ్చిన చుట్టాలందరూ ఇలా అక్షింతలు అయితే వేస్తున్నారు. ఆ ఫొటోస్ అన్నమాట ఇవి. ఇదైతే పెళ్ళి అయిపోయిన తర్వాత స్టిల్స్ అని చెప్పా కదా, ఆ ఫొటోస్ అన్నమాట. ఈ స్టిల్ మీలో ఎంతమందికి నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ స్టిల్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. మీలో ఎవరైనా ఇలా స్టిల్ దిగారా? నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఇలా అందరైతే అక్షింతలు వేస్తున్నారు. ఇంకా మా మామ, మా తాతయ్య అన్నమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు ఇలా బుకే తీసుకొని వచ్చారనమాట బెంగళూరు నుంచి. ఇదైతే పెళ్ళికి ముందు పోస్టర్ ఇలా వేశారు కదా, ఆ స్టిల్ అనమాట ఇది. ఇదైతే పెళ్ళి ముందు ఇంకా తరమరాలు అన్నమాట. ఇంకా సంతోషంగా అయితే తరమరాలు అయితే ఇంకా మా మిలిటరీ నాయనమ్మ వచ్చేసి రింగ్ అయితే పెడుతుంది. ఇంకా దండలు మార్చుకోవటం ఆ ఫొటోస్ అన్నమాట ఇవి. ఇక్కడ మా మేనమామ మెట్టెలు తొడుగుతున్నాడు. అలాగే బట్టలు మెట్టెలు తొడుగుతున్నారనమాట. ఇదైతే పెళ్ళి మొత్తం అయిపోయినాక స్టిల్స్ అన్నమాట. ఇంకా కుండలో ఉంగరాలు వేస్తారు కదా, అది తీయటం అనమాట. ఇది చాలా సరదాగా అనిపిస్తుంది. మళ్ళీ ఆ రోజులు వెనక్కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. చాలా చక్కగా ఉండిద్ది అసలుకి. అలాగే ఇక్కడ మా నాయనమ్మ వచ్చేసి ఉంగరం అయితే పెడుతుంది. అలాగే అరుంధతి నక్షత్రం అంటాం కదా, అదైతే ఆ ఫొటోస్ అన్నమాట ఇవి. ఆ అరుంధతి నక్షత్రానికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అద్దం అయితే వేశారు ఇక్కడ. అలాగే ఇంకా మా తమ్ముడు, మా చెల్లి, మా అక్క అన్నమాట, పెద్దమ్మ కూతురు. అలాగే పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ విధంగా స్టిల్స్ అయితే దిగామన్నమాట. ఇంకా మా అమ్మ, మా నాన్న. ఇది వచ్చేసి లాస్ట్ ఫోటో అన్నమాట. పెళ్ళి
పీటల మీద కూర్చోకముందు ఫోటో అనమాట. అంతేనండి మా వెడ్డింగ్ ఆల్బమ్ అయితే ఇలా డిజైన్ చేశారు. చాలా బాగుంటుంది, చూస్తుంటే సింపుల్గా చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.